Hello students, welcome back to our channel Maths by Shravan Vatambeedu. ఈ వీడియో లెక్చర్లో మనం ఎక్సర్సైజ్ 3B ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో చాప్టర్ 3 దీన్ని మనం సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్స్. ఫస్ట్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ sin 765 degrees అన్నాడు. సో దీనికి నేను ఇంతకుముందు వీడియో లెక్చర్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పున్నాను, అది మనం యూజ్ చేస్తాం. దీన్ని 765 degrees మనం ఎలా రాయొచ్చు అంటే 360స్లో రాసుకోవచ్చు. sin 2 into 360 plus 45, 2 into 360 అంటే 720 వస్తుంది. 720 plus 45 అని రాయొచ్చు. మీకు ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది ఈ యాంగిల్ 360 plus theta అనేది. సో ఇక్కడ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్. సో sin ప్లస్ sin 45 వస్తుంది. sin 45 degrees అంటే మీకు తెలుసు 1/√. సో ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే దీంట్లో ఈజీ షార్ట్ కట్ ఫార్ములా f ఆఫ్ n ఇంటూ 360 ప్లస్ థీటాని f ఆఫ్ థీటా అని రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్కి వస్తుంది కాబట్టి ప్లస్ అవుతుంది. f ఆఫ్ n ఇంటూ 360 మైనస్ థీటా ఎప్పుడు థర్డ్ క్వాడ్రంట్కి వచ్చి ఆగిపోతుంది. -360 మైనస్ థీటా. సో థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ని f ఆఫ్ మైనస్ థీటా అని రాయొచ్చు. ఇవి మీరు షార్ట్ కట్ ఫార్ములా లాగా వాడారంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది n అనుకోండి, f ఆఫ్ n ఇంటూ 360 ప్లస్ థీటా f ఆఫ్ థీటా అంటే sin 45 అని రాసేయచ్చు. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ పెడతాం. నెక్స్ట్ ఫార్ములా వస్తుందా మైనస్ ఉండేదే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ కొసీకెంట్. ఈ వాల్యూ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే కొసీకెంట్ -1410 కదా. మామూలుగా కొసీకెంట్ ఆఫ్ మైనస్ థీటా అని మైనస్ కొసీకెంట్ థీటా అని రాస్తాం. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అది చూడండి ఒకసారి క్లారిటీ వస్తుంది. సో దీన్ని మైనస్ కొసీకెంట్ 1410 అని రాస్తాం. సో ఇప్పుడు 1410ని 360 మల్టిపుల్స్గానే రాస్తాము. ఎలా అంటే 4 360s ఇక్కడ మైనస్ కొసీకెంట్ 4 into 360 degrees 1440 అవుతుంది. 1440లో నుంచి ఇది 1440 ఇది ఈ మొత్తం, కానీ మనకు 1410 మైనస్ చేయాలి, 30 degrees మైనస్ చేయాలి. ఓకేనా. సో నేను ఇంతకుముందు చెప్పాను ఈ ఫార్ములా f ఆఫ్ n ఇంటూ 360 మైనస్ థీటా f ఆఫ్ మైనస్ థీటా. సో ఇక్కడ మైనస్ కొసీకెంట్ -30, కొసీకెంట్ ఆఫ్ మైనస్ థీటా మళ్ళీ మైనస్ అంటే ఈ మైనస్ బయట వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కొసీకెంట్ 30 degrees. ఓకేనా. టేబుల్ కూడా వేస్తున్నాను నేను. కొసీకెంట్ 30 అంటే 2. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ tan 19π/3. సో ఫస్ట్ ఈ 19π/3ని మనం డిగ్రీస్లోకి మారిస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. 19/3 ఇంటూ π అంటే 180, క్యాన్సిల్ చేద్దాం, 3 into 60. సో tan 19π/3ని tan 19 into 60 అని రాయొచ్చు. tan 19 into 60 అంటే ఎంత వస్తుంది అంటే మనం డిగ్రీస్లోకి మార్చామంటే tan 1140 వస్తుంది. సో దీన్ని మనం 180 మల్టిపుల్స్గా రాయొచ్చు. 6 180s ఉంటాయి చూడండి. 6 180s అంటే మీకు ఎంత వస్తుంది అంటే 1080 వస్తుంది ఇంతవరకు. దీనికి ఇంకెంత యాడ్ చేయాలి, 60 యాడ్ చేసామంటే సో tan 180 6 into 180 ప్లస్ అంటే ఇక్కడ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్, సో tan ఉండేది ఇక్కడ. 180 ఉన్నప్పుడు ట్యాన్కి ట్యానే వస్తుంది, అంటే tan 60 degrees వస్తుంది ఆన్సర్. tan 60 అంటే √3. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసామంటే
ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సెకండ్ రోమన్లో అదర్ 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. కాస్ ఎక్స్ ఇస్తే రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ రిమైనింగ్ ఏమున్నాయి, సైను, టాన్, కాటు, కొసీకెంట్, సీకెంట్ కనుక్కోమంటున్నాడు. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి కొన్ని ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ మీకు అవసరం అవుతాయి. ఇవి ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ మీకు తెలిసి ఇవి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, టాన్ తీటాని సైన్ బై కాస్ అని రాయొచ్చు, కాట్ని కాస్ బై సైన్ రాయొచ్చు, లేదా 1/tan, కొసీకెంట్ని 1/sin అని రాయొచ్చు, సీకెంట్ని 1/cos అని రాయొచ్చు అనేది మీకు తెలియాలి. ఇవి తెలిస్తే ప్రాబ్లం ఈజీగా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, కాస్ ఎక్స్ 1/2. నేను ఇంతకుముందే చెప్పాను, కాస్ వస్తే సీకెంట్ వస్తుంది. సీకెంట్ అంటే 1/cos, ఓకే, 1/cos x. 1/cos x అంటే 1/1/2 అంటే ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అయిపోయింది, సీకెంట్ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ -1/2 కదా, కాస్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఇచ్చున్నాడు, సీకెంట్ కూడా ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మీకు తెలిసిన కాస్ వస్తే సైన్ వస్తుంది కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 అని తెలుసు కదా. దీని నుంచి సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందంటే 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 - ఇక్కడ కాస్ ఎక్స్ -1/2 -1/2 హోల్ స్క్వేర్ 1 - 1/4. ఇక్కడ దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 4 - 1 3 3/4 సైన్ స్క్వేర్ ఎక్స్. కానీ మనకేం కావాలి, సైన్ ఎక్స్ కావాలి. సైన్ ఎక్స్ అంటే √3/4, √4 అంటే 2 కాబట్టి √3/2 ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు, √3/2. సైన్ వస్తే కొసీకెంట్ వస్తుంది, ఇంతకుముందు చెప్పినా నేను, సైన్ వస్తే కొసీకెంట్, ఎందుకంటే కొసీకెంట్ అంటే 1/sin. సో సైన్ని మీరు రివర్స్ చేస్తే చాలు, 2/√3. సైన్ని మీరు రివర్స్ చేస్తే చాలు, ఓకేనా. సైన్ వచ్చిందంటే కొసీకెంట్ వచ్చినట్టే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే టాన్ ఎక్స్. టాన్ అంటే మీకు తెలుసు, టాన్ అంటే సైన్ బై కాస్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రూట్ వేసినప్పుడు సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ వచ్చి -√3/2. ఇక్కడ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. థర్డ్ క్వాడ్రంట్ అన్నప్పుడు ఇక్కడ మీరు కొసీకెంట్ థర్డ్ క్వాడ్రంట్లో మైనస్, ఆల్ సిల్వర్ టీ కప్స్ థర్డ్ క్వాడ్రంట్లో టీ, టాన్ కాటే పాజిటివ్. సో సైన్ నెగిటివ్ అవుతుంది, అంటే ఇక్కడ మీరు సైన్ కూడా నెగిటివ్గా తీసుకోవాలి. థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చున్నాడు కదా క్వశ్చన్లో. సో కాస్ ఎక్స్ వచ్చేసి -1/2, 2 క్యాన్సల్, మైనస్ క్యాన్సల్, √3 టాన్. ఓకేనా, టాన్ పాజిటివ్ వచ్చింది చూడండి, టాన్ కాటు పాజిటివ్ వస్తాయి. కాట్ అంటే 1/tan, 1/tan అంటే 1/√3. అలా ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ తెలిస్తే రిమైనింగ్ 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కనుక్కోమంటున్నాడు. అది ఇక్కడ దానికి నేను చెప్పిన ఫార్ములాస్ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ ప్రాబ్లం చేయడానికి సెకండ్ క్వాడ్రంట్ అంటున్నారు, సైన్ ఎక్స్ 3/5. ఇంతకుముందు చెప్పినట్టే చేయొచ్చా, సైన్ ఎక్స్ తెలిసిన వెంటనే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీక్ పాజిటివ్, కొసీకెంట్ వస్తుంది. కొసీకెంట్ అంటే 1/sin, దీన్ని రివర్స్ చేయడమే. ఇంకా కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 - sin స్క్వేర్ ఎక్స్ అంటే 1 - 3/5 హోల్ స్క్వేర్ 1 - 9/25 అంటే ఏమొస్తుంది మీకు 16/25 వస్తుంది. మనకేం కావాలి, కాస్ ఎక్స్ రూట్ వస్తుంది. రూట్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి దీనికి రూట్ వేస్తే √16 4, √25 5, రూట్ వేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్కి మైనస్ పెట్టాం. ఇప్పుడు సైన్ కాస్ తెలుసు మనకు, టాన్ వచ్చేస్తుంది. సైన్ కాస్ తెలుసు, టాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి 3/5 -4/5. సో మీకేమొస్తుంది ఇక్కడ -3/4. టాన్ వస్తే కాట్ వస్తుంది, ఎందుకు, కాట్ అంటే 1/tan అంటే రివర్స్ చేస్తే చాలు. అలానే ఇంకోటి మర్చిపోయినాం, కాస్ వస్తే సీకెంట్, సీకెంట్ కూడా రివర్స్, కాస్కి రివర్స్. అలా ఈజీగా అన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కనుక్కోవచ్చు. దానికి నేను చెప్పిన ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంతకు మించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూసారంటే
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అదర్ ఫంక్షన్స్ అన్నాడు. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ ఇస్తున్నాడు. సో మీకు ఇచ్చింది ఏంటంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు 3/4 అన్నారు. కాస్ ఎక్స్ ఇచ్చాడు. కాస్ ఇచ్చిన వెంటనే మీకు వచ్చేది ఏమొస్తుందంటే సీకెంట్ వస్తుంది. ఇక్కడ కాస్ ఎక్స్ కాదు, కాట్ ఎక్స్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ పాజిటివ్ కదా, కాట్ ఎక్స్ ఇచ్చాడు. కాట్ వచ్చిన వెంటనే మీకు వచ్చేది టాన్. కాట్ వచ్చిన వెంటనే మీకు ఈజీగా వచ్చేసేది టాన్. టాన్ ఎక్స్ అంటే 1/cot అని చెప్పాను, 4/3. కాట్ వచ్చిన వెంటనే మీకు టాన్ వచ్చేస్తుంది. టాన్ కాట్ తెలుసు అనుకోండి, మనం నెక్స్ట్ ఫంక్షన్ సీకెంట్ కనుక్కోవచ్చు. ఇలా అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 + tan స్క్వేర్ ఎక్స్. ఇంతకుముందు నేను ఒక ఫార్ములా చూపించాను, సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ 1. దాంట్లో 1 + 4/3 హోల్ స్క్వేర్ అంటే 1 + 16/9 అంటే 25/9 వస్తుంది. సీకెంట్ స్క్వేర్ మనకు కావాల్సింది సీకెంట్ అంటే రూట్ వేయాలి. రూట్ వేస్తే √25 5, √9 3, ప్లస్ ఆర్ మైనస్ థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ -5/3గా తీసుకోవాలి. ఇప్పుడు సీకెంట్ వస్తే సీకెంట్ ఎక్స్ వచ్చిందంటే కాస్ ఎక్స్ వచ్చినట్టే కదా, రివర్స్ చేస్తే చాలు కదా. కాస్ వస్తే సైన్ కూడా వచ్చేస్తుంది. సో మనం 2 వేస్లో కనుక్కోవచ్చు. సైన్ కనుక్కుందాం ఇలానే. సైన్ ఎక్స్ అంటే √1 - cos స్క్వేర్ ఎక్స్ అంటే √1 - -3/5 హోల్ స్క్వేర్, √1 - 9/25. 25లో 9 పోతే 16. సో 16 అంటే 4. సో 4/5. థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ ఇది. సైన్ వస్తే కొసీకెంట్ కూడా వస్తుంది కదా, రివర్స్. ఓకేనా. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 13/5 ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ కాసు సీకెంట్ పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్. ఓకేనా. సీకెంట్ వస్తే కాస్ వస్తుందా, సీకెంట్ వస్తే కాస్ వస్తుంది, రివర్స్ అంతే. కాస్ వస్తే సైన్ వస్తుంది. సైన్ ఎలా వస్తుందంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 - cos స్క్వేర్ ఎక్స్ కాబట్టి 1 - 5/13², 1 - 25 సీకెంట్ ఎక్స్ 25/169. సో 144. 169లో 125 పోతే, ఇప్పుడు దీనికి రూట్ వేసామంటే సైన్ ఎక్స్ అంటే దానికి రూట్ వేయాలి, √1 అని. √1 అంటే √144 12, √169 13. కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కదా, మైనస్. సైన్ వస్తే కొసీకెంట్ వస్తుందా, రివర్స్ చేయాలి. సైన్ వస్తే కొసీకెంట్. ఓకేనా. సైన్ కాస్ ఉంటే టాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కాస్ ఉంది, సైన్ ఉంది. టాన్ ఎక్స్ అంటే sin/cos. సైన్ ఏంటి, -13/12/5 -12/13 sin -12/13/5/13. 13 క్యాన్సల్. సో -12/5. ఓకేనా. టాన్ ఎక్స్ వస్తే కాట్ ఎక్స్ వస్తుందా, రివర్స్. టాన్కి రివర్స్. సో 5/12 రివర్స్ చేసేయండి. నెక్స్ట్ ఇదానే మనం టాన్ ఎక్స్ కనుక్కోవచ్చు. టాన్ ఎక్స్ -5/12 వచ్చింది, సెకండ్ క్వాడ్రంట్ ఇవే వస్తాయి. సో అంతే. టాన్ -5/12 అంటే కాట్ వస్తుందా, సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏం పాజిటివా, సైను కొసీకెంటే. చేసేయచ్చు మీరు దీన్ని. కాట్ ఎక్స్ అంటే రివర్సు. సో ఇంతకుముందు లాగానే టాన్ తెలుసు కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కనుక్కోవచ్చు మనము. 1 + tan స్క్వేర్ ఎక్స్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 + tan స్క్వేర్ ఎక్స్, 1 + 5² 25, 12² 144. 144కి 25 యాడ్ చేస్తే 169. సో సీకెంట్ ఎక్స్ అంటే √169/144 13/12 సీకెంట్ ఎక్స్. సో సీకెంట్ ఎక్స్ వచ్చింది, సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు, ఇది మైనస్. సీకెంట్ వస్తే కాస్ వస్తుందా, కాస్ అంటే రివర్స్ చేయాలి. ఇప్పుడు మనం కాస్ వచ్చింది, సైన్ కనుక్కోవచ్చా.
సైన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ -12/13 హోల్ స్క్వేర్ 1 మైనస్ 144/169 169లో 144 పోతే 25/169 దానికి స్క్వేర్ రూట్ వేయాలి. స్క్వేర్ రూట్ వేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సైన్ ఎక్స్ ఆన్సర్. స్క్వేర్ రూట్ వేస్తే √25 5 √169 13. సో సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్, కొసీకెంట్ కూడా వచ్చేస్తుంది, దీని రివర్స్ కదా 13/5. కొసీకెంట్ అంటే 1/sin, రివర్స్ చేయడమే, తిప్పించి రాసేయడమే. కొసీకెంట్ అంటే 1/sin. అర్థమైందా? అది నేను వీడియో లెక్చర్. నెక్స్ట్ వీడియో లెక్చర్లో మనం ఎక్సర్సైజ్ థర్డ్ సి చెప్పుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.